యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు సాతాను ఏదో ఒక కీడు తలపెట్టాలని ప్లాన్ చేసినట్టుగా దాన్ని దేవుడు తిప్పికొట్టి ఆ ప్లాన్ అంతటిని నిర్మూలపరిచినట్టుగా దేవుడు ఒక దర్శన రూపంలో చూపించాడు. సో ఈరోజు ప్రతి కీడు నుండి దేవుడు మనల్ని తప్పించిన గాక. మీకు దేవుడు ఇచ్చే వాగ్దానం కీర్తన 91:11. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా రూతు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. రూతు గ్రంథంలో రాంగ్ డిసిషన్ ఎంత శాపాన్ని తీసుకొచ్చిందో నిన్న మాట్లాడాను. దానితో పాటు ఈరోజు రాంగ్ ప్లేస్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్లేస్ విషయంలో కూడా దేవుని చిత్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. నేను ఏ ఊరైనా వెళ్తాను, ఏ దేశమైనా వెళ్తాను, నాకు నచ్చిన ప్రదేశంలో సెటిల్ అవుతాను, నేను నచ్చిన చర్చికి వెళ్తాను అనుకుంటే కుదరదు. దేవుడిని ఎక్కడ నాటాడో అక్కడే ఉండాలి. కొంచెంమంది నాకు తెలుసు, ముఖ్యంగా సిటీస్లో ఏం చేస్తారంటే ఒక్క చర్చికి అండగట్టిపడి ఉండరు. ఒక ఆదివారం అక్కడ, ఇంకొక ఆదివారం అక్కడ, ఇలాగే తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు ఆశీర్వాదం కానే కాదు. మనం ఎక్కడ ఏ టైంలో ఉండాలో అక్కడ ఖచ్చితంగా ఉండాలి. దుర్మార్గులు కూర్చున్న చోట కూర్చోకుండా ఉన్నవాడి కార్యమే సబలపరచబడతాయి. వాడి కార్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని కీర్తన 1 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, బెత్లెహేంలో ఉండాల్సిన బిడ్డలు మరి కరువు వచ్చిందని ఆ కరువు నుండి తప్పించుకోవడానికి వాళ్ళు మోయాబు దేశంలో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. దానివల్ల భయంకరమైన శాపాన్ని ఎదుర్కొన్నారు, మరణాన్ని ఎదుర్కొన్నారు. మరణ దెబ్బ తగలటం మనం చూస్తున్నాం. బైబిల్లో ఇటువంటి రాంగ్ ప్లేస్ని ఎన్నుకున్న వాళ్ళు అనేక మంది సాతాను ఒక వలలో పడిపోయారు, శోధనలు పడిపోయారు. దావీదు చూడండి, 2 సాముయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే యుద్ధ టైంలో మరి యుద్ధానికి వెళ్ళడంతో మానేసి దావీదు ఏం చేస్తున్నాడంటే మరి ఆ యెరూషలేములోనే ఉండిపోయాడంట. ఆ యెరూషలేములో ఉండిపోవటం వలన ఇంటిపైకి ఎక్కినప్పుడు అక్కడ ఒక స్త్రీ స్నానం చేయడంతో చూచి ఆ పాపంలో పడిపోయాడు. ఇన్ని రోజులు ఎటువంటి పాపం చేయలేని ఆ దావీదు ఒక జీవితం పాపంతో నిండిపోయింది. తర్వాత మనం చూస్తే కొత్త నిబంధనలు చూస్తే చూడండి, మరి యెరూషలేములో ఉండాల్సిన వ్యక్తి యెరికోకు వెళుతున్నాడు. లూకా సువార్త 10:30-38 వచనాలు చదివితే యెరూషలేములో ఉండాల్సిన వ్యక్తి యెరికోకు వెళుతున్నాడు. దొంగల చేతిలో పడి తనకున్న సర్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ యెరూషలేము నివాసి ఏమో భూ సంబంధంగా నష్టపోతున్నాడు, ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంటున్నాడు. ఇలాగ బైబిల్లో దేవుని సన్నిధిలో ఉండాల్సిన వారు, మరి దేవుడు నిర్ణయించిన చోట్ల ఉండాల్సిన వాళ్ళు ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకొని వెళుతున్నప్పుడు చాలా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. అది ఖచ్చితంగా దెయ్యం పట్టిన వాడు చేసే పని. మార్కు సువార్త 5:1-19 వచనాల్లో మనం చదివితే శానదయ్యం పట్టిన వ్యక్తి అంట ఇంట్లో ఉండాల్సిన పోయి ఆయన సమాధి తొట్టులో ఉంటున్నాడంట. చూడండి ఎటువంటి రాంగ్ ప్లేస్. చూడండి, సమాధి తొట్టులో ఉండటం. ఈరోజు కూడా యవనస్తులు దేవుని మందిరంలో ఉండటం మానేసి స్నేహితులతో షికారులు తిరిగేవాళ్ళు, తర్వాత ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి తాగేసి తందనాలాడి మరి విచ్చలవిడిగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి క్రియలను మీరు విడిచిపెట్టకపోతే మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ యొక్క సహవాసం ఏంటో, మీ ఫ్రెండ్స్ ఏంటో, మీరు ఉండే ప్లేస్ ఏంటో, మీరు ఎక్కడికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో ఆత్మ పరిశోధన చేసుకొని పశ్చాత్తాపపడండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్య జరుగుతున్నారు ప్రభా. అయ్యా తండ్రి, రాంగ్ ప్లేస్ నుండి బయటకు వచ్చేటకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, మాకు వద్దు ప్రభా, రాంగ్ ప్లేస్లో ఉండటానికి ఇష్టపడలేదు. రాంగ్ వ్యక్తులతో అయ్యా మేము సంబంధం పెట్టుకోవడానికి ఏ మాత్రం ఆలోచించలేదు ప్రభా. తగదంబులు చేయండి ప్రభా. శాపపు కాడిని యేసునామములో విరిచివేయండి ప్రభా. అభిషేకం యేసునామములో తాకునగాక. మీరే దీవించి బలపరిచి అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మన ఆశీర్వదించి దీవించి నడిపించిన గాక. దేవుడు
తోడు మీకు నిత్యం ఉండునుగాక. దేవుని ఆశీర్వాదం మిమ్మల్ని ఆవరించునుగాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11, 12 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.